నమస్తే. అయోధ్యలో బాలరాముని ఆలయ నిర్మాణం మొత్తం పూర్తయిపోయింది. ఈ విషయాన్ని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తాజాగా ప్రకటించింది. 2014 నుంచి ఈ రోజు వరకు కూడా సాంస్కృతిక పునరుజ్జీవనం, అలాగే కల్చరల్ నేషనలిజం అంటే భారతీయులని మన కల్చర్ గురించి తెలుసుకునేటట్టు చేయడం, భారతీయ మూలాలను ఈరోజు మర్చిపోతున్నారు, దానిని రీకనెక్ట్ చేసేటువంటి ప్రయత్నం ఏ విధంగా జరుగుతుందో ఇవాళ ఎపిసోడ్లో మనం మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు సురేష్ కొచ్చటిల్ గారు. సురేష్ గారు నమస్తే. ముందుగా ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించినప్పుడు సార్, ఐ థింక్ 2020 సంవత్సరం అనుకుంటాను, చాలామంది అంటే కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని సెలెక్టివ్ మీడియా సంస్థలు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు మనం పెట్టాలి దీని మీద అని చెప్పి విమర్శలు మొదలుపెట్టారు. ఈ రోజున ఏం మాట్లాడతాయి విమర్శించిన వాళ్ళందరూ కూడా, పార్టీలు కానీ? రాజుగారు, మన ఇండియన్ కల్చరల్ రినైసెన్స్ గురించి మాట్లాడితే మళ్ళీ మన కల్చరల్ ఏముండే ముందు దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నాను అనమాట. జవహర్లాల్ నెహ్రూ నుంచి, ఇందిరాగాంధీ నుంచి, రాజీవ్ గాంధీ నుంచి, నరసింహారావు, మన్మోహన్ సింగ్ దాకా కల్చర్ని మొత్తం ఇగ్నోర్ చేశారు. మన దేశ కల్చర్ అది మీరు మన టెక్స్ట్ బుక్స్లో చూడొచ్చు, మన సినిమాల్లో చూడొచ్చు. సాంబాజీ లాంటి సినిమా మన్మోహన్ సింగ్ టైంలో వస్తుంది అనుకున్నారా? ఎప్పుడైనా రాదు, ఇప్పుడు రాదు. కాంటారా లాంటి సినిమా వస్తుంది అనుకున్నారా? రాదు. ఒకటి రిలీజియస్, ఒకటి హిస్టారికల్ కనెక్టేషన్స్ అనమాట. సో మోదీ గారు వచ్చినప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళకి అందరికి భయం ఏమంటే హిందుత్వ అంటే వీళ్ళు యూజ్ చేసే కాన్సెప్ట్ కదా, హిందుత్వ మీద మోదీ గారు ఎలక్షన్ గెలుస్తారని. ఈ హిందుత్వ గురించి జస్టిస్ వెంకటచలయ్య గారు అనుకుంటాను అప్పుడు సుప్రీంకోర్టులో ఒక జడ్జ్మెంట్ చెప్పారు, హిందుత్వ ఈజ్ అ వే ఆఫ్ లైఫ్, ఇట్స్ నాట్ రిలీజన్ కదా. హిందుత్వ అనే రిలీజన్ లేదు కదా. హిందూ ఇస్ అ రిలీజన్, ఇస్లాం ఇస్ అ రిలీజన్, క్రిస్టియానిటీ ఇస్ అ రిలీజన్, జైనిజం ఇస్ అ రిలీజన్, బట్ సిక్కిజం ఇస్ అ రిలీజన్. కానీ హిందుత్వ అనే ఒక వే ఆఫ్ లైఫ్, మీరు ఫాలో చేస్తున్న ప్రొసీజర్ అది ఏదైనా ఉండొచ్చు. కొంతమంది పొద్దున్న లేసి గుడికి వెళ్తారు స్నానం చేసి, కొంతమంది ఇంట్లో పూజ చేస్తారు, కొంతమంది అలెక్సాలో పాటలు పొద్దున్న శ్లోకాలు పెడతారు. ఈచ్ హ్యాజ్ ఇస్ ఓన్ వే ఆఫ్ వర్కింగ్ అనమాట. కొంతమంది డ్రైవింగ్ టైంలో కార్లో గాయత్రి మంత్రం పెట్టుకొని నడిపిస్తారు, కొంతమంది అంతా నడుస్తుంది అనమాట. కానీ 2014 తర్వాత 2014 మోదీ గారు వచ్చిన తర్వాత ఒక మార్పు ఏమొచ్చిందంటే ఒక ఇండియన్నెస్ని గురించి మాట్లాడుతున్నాం. అది మోదీ గారు మీరు ఐసోలేటెడ్గా చూస్తారని కేదార్నాథ్ వెళ్ళారు, ఆది శంకరాచార్య విగ్రహాన్ని అక్కడ ఈ ఓపెన్ చేయడం, మన శ్రీశైలం అహల్యాబాయి హోల్కర్ చూసాం మనం. దాని తర్వాత మనం కాశీ విశ్వనాథ్ కారిడార్ చూసాం, దాని తర్వాత ఉజ్జయిన్ మహాకాల్ చూసాం. మోదీ గారు ఇప్పుడు శ్రీశైలంకి వెళ్ళారు, దాన్ని నడుపుట రామేశ్వరంకి వెళ్ళారు, కేరళలో మా ఊరికి వచ్చారు, మా ఇంటి దగ్గర ఉన్న చాలా పెద్ద రామగుడి అక్కడికి వచ్చారు ఆయన, త్రిపుర రామక్షేత్రంకి వచ్చారు, చాలా ప్లేసెస్ తిరిగారు, గురువాయూర్ వెళ్ళారు, ఇప్పుడు శబరిమల వెళ్తున్నారని. ఎందుకు వెళ్తున్నారని అందరూ అడుగు. మోదీ గారు ఓట్ల కోసం చేస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా టెంపుల్ రన్ చేస్తారు అప్పుడప్పుడు. కరెక్ట్ ఎలక్షన్ ముందు గుర్తొస్తారు రాహుల్ గాంధీకి హిందూ దేవుళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి. కానీ ఇప్పుడు జరిగిన ఈ అనౌన్స్మెంట్, మొన్న జరిగిన చాలామంది మిస్ చేసి ఉంటారు, 6 మందిరాలు. ఎందుకంటే ఆ రోజు కట్టినప్పుడు, ఇనాగరేట్ చేసినప్పుడు, జనవరిలో కాన్సక్రేషన్ చేసినప్పుడు అందరూ ఏం అడిగారంటే ఎలక్షన్ కోసం మోదీ గారు చేశారు. జనవరి 2024 ఎలక్షన్ వస్తుంది 3-4 నెలల్లో, దానికోసం ఎలక్షన్లో గెలవడానికి మోదీ గారు చేసిన డ్రామా అని చెప్పారు. కానీ ఎప్పుడైనా శాంక్టోరం ముందు కాన్సక్రేషన్ అయిన తర్వాత కూడా మిగతా గుళ్ళు కట్టచ్చు. మనం చూస్తూనే ఉంటాం, చాలా గుళ్ళు అట్లనే ఉంటుంది. అన్నీ కట్టిన తర్వాత మేము చేస్తామంటే కాదు, మెయిన్ దేవుడు దట్ కాన్సక్రేషన్ ఒకసారి అయిపోతే, ప్రాణప్రతిష్ఠ అయిపోతే దాని తర్వాత మిగతా చేసుకోవచ్చు. ఈ కేసులో కూడా ఇప్పుడు రామ జన్మభూమి తీర్థక్షేత్రం మీరు చెప్పినట్లు వాళ్ళు అనౌన్స్ చేశారు ట్రస్ట్. మహాదేవ్, గణేష్ జీ, హనుమాన్ జీ, సూర్యదేవ్, మా భగవతి అండ్ మా అన్నపూర్ణ, అది కాకుండా శేషావతార్ మందిర్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఆల్ ఆర్ కంప్లీటెడ్. అది కాకుండా ఫ్లాగ్స్ కలష్ పైన అది కూడా ఇన్స్టాల్ చేశారు ఈ మందిరాల మీద అని చెప్పి. అది కాకుండా 7 మండపాలు, ఋషి వాల్మీకి ఒకటి, ఋషి వశిష్ఠ, ఋషి విశ్వామిత్ర, ఋషి అగస్త్య, నిషాద్ రాజ్, శబరి అండ్ దేవి అహిల్య, ఇలా అందరిది మండపాలు సపరేట్గా చేశారనమాట. అది కాకుండా సంత్ తులసీదాస్ మందిర్ చేశారు. దాని తర్వాత జటాయు అండ్ స్క్విరిల్, అది కూడా మన కనెక్షన్ ఉంది కదా రామాయణంతో, అది కూడా ఇన్స్టాల్ చేశారన్నారు, స్టాచ్యూస్. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్ట్. ఇప్పుడు అక్కడ జరగాల్సింది డైరెక్ట్లీ ఈ పూజలతో సంబంధం లేనిది, బేసిక్లీ ఒక కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు, ఎల్ఎన్టీ వాళ్ళు ల్యాండ్స్కేపింగ్ చేస్తున్నారు. ఎందుకంటే దాంట్లో జిఎంఆర్ వాళ్ళు పంచవటి డెవలప్మెంట్ చేస్తున్నారు, వాళ్ళు
అదన్నీ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నారు అనమాట. ఒక 3.5 కిలోమీటర్ లాంగ్ బౌండరీ వాళ్ళు కడుతున్నారు. అది కాకుండా ట్రస్ట్ ఆఫీస్ ఒకటి, గెస్ట్ హౌస్ ఒకటి, ఆడిటోరియం, ఆ పని నడుస్తున్నాయి. దానికి మెయిన్ టెంపుల్తో సంబంధం లేదు. దానికి టెంపుల్లో జరగాల్సింది మొత్తం. ఇప్పుడు బహుశా దీనికన్నా ముందే వెళ్ళేవాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో లేకుంటే 15 నిమిషాల్లో పూజ అంతా చేసి బయటకు వచ్చేవాళ్ళు, దర్శనం చేసి. ఇప్పుడు బహుశా గంట తీసుకుంటారు అన్నీ కవర్ చేయడానికి అనమాట ఒకసారి ఓపెన్ అయితే. సో ఇది జరిగింది. సో ఈ జరగంగానే ఇమ్మీడియట్ మన వాళ్ళు మొదలుపెట్టారు, మళ్ళీ రామ్ జన్మభూమి గుర్తొచ్చింది, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, బీహార్ వస్తుంది, దానికోసం చెప్తున్నారు అది ఇదని చెప్పి మొదలుపెట్టారు. కానీ మనం మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాజుగారు, మోదీ గారు వచ్చినప్పుడు కూడా మనం ఈ కోర్ ఫిలాసఫీ ఏముండే, కోర్ ఎలిమెంట్ పొలిటికల్ ప్లాట్ఫామ్ ఏముండే అంటే హిందూనెస్. హిందుత్వ కాదు, హిందూనెస్. ఓకే, మీరు ఇస్లాం ఫాలో చేస్తున్నారు, మీరు చేసుకోండి, మిమ్మల్ని ఎవరు ఆపట్లేదు. కానీ హిందువులైనా హిందూనెస్ తీసుకురావాలి కదా. ఎందుకంటే మన దగ్గర ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్కి ఒక ఫ్యాషన్ అయిపోయింది, గుడికి వెళ్ళరు. కానీ ఇప్పుడు రామ్ జన్మభూమి చూడండి, మీరు అక్కడ వెళ్తే మ్యాక్సిమం క్రౌడ్ యంగ్స్టర్స్ కనిపిస్తున్నారు. వాళ్ళకొక సరే సెల్ఫీ మూమెంట్ ఒకటి ఉంటుంది, అదన్నీ ఉంటుంది, కానీ వాళ్ళు గుడికి వస్తున్నారు, పేరెంట్స్ తీసుకొస్తున్నారు, ఒకసారి గ్రాండ్ పేరెంట్స్ని తీసుకొస్తున్నారు. వాళ్ళకు కూడా ఒక కల్చరల్ రెనెసాన్స్ లాగా అయిపోయింది. నేను కూడా రామ్ జన్మభూమికి వెళ్ళాను. కేదార్నాథ్ మీకు గుర్తుంటుంది, కేదార్నాథ్ మోదీ గారు వెళ్ళిన తర్వాత అక్కడ గుహలో కూర్చొని మెడిటేషన్ చేశారు. ఐ థింక్ 16 గంటలతో చేశారు ఆయన. ఆ ప్లేస్ మళ్ళీ దాని తర్వాత బుకింగ్ ఫుల్ అయిపోయింది అక్కడి నుంచి. దానికి స్పెషల్గా మీరు ఉజ్జయిన్ మహాకాల్ చూడండి, మీరు కాశీ విశ్వనాథ్ కారిడార్ చూడండి, వారణాసి కంప్లీట్ మేక్ ఓవర్ చూడండి. ఇదన్నీ ఒక్కొక్క ప్లేస్ ఎందుకు మీరు పద్మనాభ స్వామి తీసుకోండి, ఈవెన్ దో ఇట్ కమ్స్ అండర్ ద కేరళ గవర్నమెంట్, ఇండైరెక్ట్లీ కేరళ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేట్ చేయట్లేదు, రాయల్ ఫ్యామిలీకి వచ్చింది మన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ తర్వాత. దాని చుట్టుపక్కల ఉన్న మొత్తం 4 గోపురాలు ఉన్నాయి 4 డైరెక్షన్స్ నుంచి. అక్కడ మొత్తం రాళ్ళన్నీ అక్కడిక్కడ ఉండే, మొత్తం ఫౌండేషన్ అంతా బాగాలేకుండా నడుచుకుంటూ వెళ్ళడానికి ప్రాబ్లం ఉండే. సో ఏం చేశారంటే ప్రసాద్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రాజెక్ట్ ఉంది కల్చర్లో, దాంతోపాటు కంప్లీట్గా 4 చుట్టూ ఆల్ ద 4 కారిడోర్స్ వాళ్ళు మంచి స్టోన్ చేశారు. స్మూత్గా ఉంది. ఇప్పుడు అంటే స్లిప్పరీ స్టోన్ కాదు, మంచి రఫ్ స్టోనే, కానీ చాలా స్మూత్గా ఉంది. మీరు గురువాయూర్కి వెళ్ళండి, మొన్న నేను వెళ్ళాను గురువాయూర్ 2 నెలల ముందు వెళ్తే, అక్కడ పార్కింగ్ ఇది మేజర్ ఇష్యూ. ఏదో హోటల్ చూడాల్సి వస్తుంది, లేకుంటే దేవస్వం బోర్డు ఆఫీస్ ఉంటుంది, వీళ్ళని పట్టుకొని పార్కింగ్ చేయాల్సి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక 6 స్టోరీడ్ పార్కింగ్ కట్టారు. ఏదో 500 వెహికల్స్ అంతా పార్క్ చేయొచ్చు, కార్లు, 4 వీలర్స్, 2 వీలర్స్ అన్నీ మొత్తం. చూడండి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది కాకుండా మన అందరికి గుర్తుంటుంది, ఈ బీజేపీ ఫిలాసఫీ హిందుత్వాన్ని మనం లేదని చెప్పలేం కదా, కోర్ కదా వాళ్ళ కోర్ ఫిలాసఫీ. దాంట్లో ఏముంది, దాంట్లో నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి నేపాల్లో అక్కడ వాళ్ళు హిందూ కింగ్డమ్ అని చెప్పి మొదలు పెట్టారు వాళ్ళు. దాని తర్వాత రాజులను అంత చెప్పేసారు, రాయల్ ఫ్యామిలీ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రజలకి హిందుత్వం కావాలని చెప్పి మా రాజుని తీసుకురమ్మంటున్నారు. థాయిలాండ్లో కింగ్ ఇప్పుడున్న రాజుని కోరనేషన్ జరిగినప్పుడు ఇండియా నుంచి బ్రాహ్మిన్ ప్రీస్ట్ని తీసుకెళ్లారు దానికోసం. ఆలోచించండి, కనెక్షన్ ఉంది అక్కడ. బికాజ్ ద ప్రెజెంట్ రాజా ఆఫ్ థాయిలాండ్ ఇస్ రామా ద 10th లైనేజ్ అంటున్నారు, రామా నుంచి రామా ద 10th. వాళ్ళ పాత క్యాపిటల్ బ్యాంకాక్ నుంచి 100 కిలోమీటర్ దూరం నేను వెళ్ళాను. చాలా పెద్ద హ్యూజ్ స్ట్రక్చర్, హ్యూజ్ ప్లేస్, ఏకర్ వందలాది ఏకర్లు. దాని పేరు అయోధ్య. ఓకే, వాళ్ళకి ప్రాబ్లం లేదు, మనకు ప్రాబ్లం ఉంది. మీరు సువర్ణభూమి ఎయిర్పోర్ట్ థాయిలాండ్లో డిపార్చర్ లాంజ్ నుంచి మీరు వెళ్తున్నప్పుడు నడుమిట్లో పెద్ద ఒక సముద్ర మంథన్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 100 మీటర్స్ సముద్ర మంథన్. ఎయిర్పోర్ట్ నడుమిట్లో ఒక బుద్ధిస్ట్ నేషన్, టెక్నికలీ బుద్ధిస్ట్ నేషన్లో. ఆలోచించండి, మన దగ్గర మన ఎయిర్పోర్ట్లో ఒక సముద్రం అంతని పెడితే అంతే సంగతి, మనం కమ్యూనల్ అయిపోతాం కంప్లీట్గా. కల్చరల్ రివైవలిజం అనేది అందరు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మీరు కంబోడియా వెళ్ళండి, మీరు వియట్నాం వెళ్ళండి, వాళ్ళ కల్చర్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ థాయిలాండ్, నేను అక్కడ పనిచేస్తాను దానికోసం చెప్తున్నాను, బ్యాంకాక్లో దే మెయింటైన్ ఇట్ బ్యూటిఫుల్లీ. వాళ్ళ కల్చర్ వాళ్ళు మర్చిపోరు ఎప్పుడు. దానికి ఒక స్పెషల్ అన్ని బిల్డింగ్లు బయట, ఈవెన్ నేను పనిచేస్తున్న హోటల్ బయట కూడా లార్డ్ శివ, లార్డ్ బ్రహ్మ, గణపతి, లేకుంటే బ్రహ్మ, ఈ ముగ్గురితో ఉంటుంది 100%. ఆలోచించండి, వాళ్ళకి దాంతో సంబంధం ఉంది. ఒక పేర్లు డిఫరెంట్ వాళ్ళది, ద నేమ్స్ దే హ్యావ్ డిఫరెంట్ అన్నమాట. కానీ వాళ్ళ కల్చర్ అది, వాళ్ళు దే డోంట్ షై అవే ఫ్రమ్ ఇట్. మన దగ్గర కూడా కొన్ని బిల్డింగ్ బయట చిన్న గణేష్ ఐడల్ ఒకటి ఉంటుంది, అని మోస్ట్ ఆఫ్ దట్. కల్చరల్ రివైవలిజం చాలా ఇంపార్టెంట్. నేను కూడా దాంట్లో బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది అది మీరు ఒక క్లాసికల్ మ్యూజిక్ కాన్సర్ట్ ఉండొచ్చు. ఇప్పుడు కేరళలో హరిగోవిందం అని చెప్పి గ్రూప్ ఉన్నారు, వాళ్ళు పెద్ద గ్రూప్, అది మ్యూజికల్ గ్రూప్. వాళ్ళందరూ వాళ్ళు కూడా చాలా మట్టుకు అక్కడిక్కడ పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆ పర్ఫార్మెన్స్ చాలామంది వస్తారు చూడడానికి వాళ్ళని. సో ఎందుకు వస్తారు, ఎందుకంటే దే ఆర్ అగైన్ సింగింగ్ సాంగ్స్, ఏది రిలీజియస్ సాంగ్స్ పాడుతున్నారు. సో ఈ గ్రూప్ ఏం చెప్తారు మన దగ్గర, ఐ వాంట్ టు యాక్చువల్లీ నేమ్ దెమ్, ఎందుకంటే వీళ్ళు చేస్తున్న ఏం చెప్తారు సాంగ్స్
దాట్ ఈస్ క్లాసిక్, నాట్ రియలీ క్లాసికల్ మ్యూజిక్, కానీ దాన్ని తీసుకొస్తున్నారు అన్నమాట. దాన్ని తీసుకొచ్చి కల్చరల్ రివైవలిజం చేస్తున్నారు అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ట్రెడిషనల్గా కూడా నందగోవిందం అని చెప్పి వాళ్ళ గ్రూప్ పేరు. మొన్న జనం టీవీలో ఒకటి చేశారు పర్ఫార్మెన్స్ లైవ్గా స్టేడియంలో, ఏదో చాలామంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కేమ్ టు లిసన్. మన దగ్గర కూడా త్యాగరాజ గాన సభ కానివ్వండి, ఒకసారి రవీంద్ర భారతి, లేకుంటే మన శిల్పారామంలో ఎక్కడ కూడా మ్యూజికల్ కాన్సర్ట్స్ ఉంటుంది వీళ్ళది, క్లాసికల్ ట్రెడిషనల్ కీసే స్కూల్లో ఉంటుంది. రివైవలిజం అగైన్ పిల్లలకి మనం కూడా చిన్నప్పుడు ఇంత తెలంగాణలో అంత ఉంటుందో లేదో తెలియదు, కానీ మీరు చెన్నైకి వెళ్తే, మెడ్రాస్కి వెళ్తే అక్కడ ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒక భరతనాట్యమో లేకుంటే కూచిపూడి నేర్చుకుంటారు. ఇక్కడ కూడా మన దగ్గర కూడా ఉంది లేదా అట్లా కల్చరల్ రివైవలిజం. మీరు హిందుత్వం అని చెప్పట్లేదు అక్కడ. మనం వేద పాఠశాలకు వెళ్ళాను నేను, మన దగ్గరే మన సిటీ అవుట్స్కట్స్ విద్యారాయణ అని చెప్పేసి, చాలా బాగుంది. అక్కడికి వెళ్ళాలి, చాలామంది వెళ్ళాలి, అది అందరు వెళ్ళి చూడాలి. అది 140 పిల్లలు ఉన్నారు, వేద పాఠశాల నేర్చుకుంటారు, రెగ్యులర్ క్లాసెస్ ఉంది వాళ్ళకి. రియలీ ఫెల్ట్ హ్యాపీ. మా ఊళ్ళో కూడా ఉంది ఒకటి, ఆదిశంకరాచార్య వాళ్ళ ఫాదర్ సెటప్ చేస్తుంది. 4 మఠాలు ఉన్నాయి సిటీ త్రిశూర్ టౌన్లో. ఈ అన్నిటికీ చూస్తే మోదీ గారు చేస్తున్న దానికి ఒక రివైవలిజం తీసుకొస్తున్నారండి. ఆయన రామేశ్వరంకి వెళ్తే ఆ పిక్చర్ మూమెంట్, మన శ్రీశైలంకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు కూర్చొని ఏదో పల్లెటూరులో కూర్చొని చెట్టు కింద మాట్లాడుతున్నట్లు ఉందే, అది అట్ సిచ్యువేషన్ అనమాట. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చేస్తున్నారని, ఎందుకంటే దట్ కంప్లీట్ ఒక మూమెంట్ తీసుకొస్తున్నారనమాట. ఐ మీన్ చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, రేపు ఎవరైనా ఉండొచ్చు. సో అయోధ్య రామ్ మందిర్ వాజ్ వన్ సచ్ మూమెంట్ రాజు గారు. దాని తర్వాత చాలా మటుకు మనం చూస్తాం సెంగోల్ పార్లమెంట్, కొత్త పార్లమెంట్ చేసినప్పుడు సెంగోల్ తీసుకొచ్చారు. ఒరిజినల్ సెంగోల్ మనకు తెలిసిందే, అధీనం వాళ్ళు నెహ్రూ గారికి ఇచ్చిన స్టోరీ ఉంది, కానీ వీళ్ళు డినై చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. మన దగ్గర ఫోటోలు ఉన్నాయి, ప్రూఫ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దాని గురించి. కానీ వీళ్ళు అంటారు లేదు సెంగోల్కి సంబంధం లేదు, మోదీ గారు మళ్ళీ హిందుత్వాన్ని తీసుకొచ్చారని. సెంగోల్ అనేది స్కెప్టర్ ఆఫ్ పవర్ అన్నమాట. అది దానికోసం తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మోదీ గారు ఆయన ఇంటికి తీసుకెళ్ళలేదు. అన్నికంటే ఇంపార్టెంట్ సాయి గారు, రాజు గారు మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి మెయిన్ పాయింట్, మన యోగా ఇంటర్నేషనల్ యోగా డే తీసుకొచ్చినప్పుడు అక్రాస్ ద వరల్డ్ యోగాని పాపులరైజ్ చేశారు, ఇంక్లూడింగ్ ఇస్లామిక్ కంట్రీస్. మన దగ్గర ఓవైసీ ఎవరు రాడు, కానీ ఇస్లామిక్ కంట్రీస్లో వాళ్ళు వచ్చి చేశారు, వాళ్ళ సిటిజన్స్ వచ్చి యోగా చేశారు. నేను బ్యాంకాక్లో ఉన్నప్పుడు అక్కడ యూనివర్సిటీ ఉంది, షక్లర్ యూనివర్సిటీ, చాలా మంది అబౌట్ 4,000 to 5,000 పీపుల్ టుక్ పార్ట్ ఇన్ దట్ యోగా. సో మనకు సాఫ్ట్ పవర్ అంటాం దీన్ని. అవర్ సాఫ్ట్ పవర్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ టు ద వరల్డ్. దీనికన్నా ముందు మన సాఫ్ట్ పవర్ ఆయుర్వేద. ఇప్పుడు కూడా ఆయుర్వేద ప్రమోట్ చేస్తున్నారు. అక్కడ సట్లీ ప్రమోట్, సరే బాబా రామ్దేవ్ తీసుకురాని చెప్పట్లేదు, కానీ సట్లీ ప్రమోట్ చేస్తున్నారు, ఆయుర్వేద గురించి మాట్లాడుతున్నారు, అంతా జరుగుతుంది. మన ఆయుష్ మినిస్ట్రీ పెట్టాం ప్రాపర్, అండ్ ముందు కూడా ఉండే. కానీ ఇదంతా మాట్లాడగానే ఏమంటారు, ఆర్ఎస్ఎస్ కోసం చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. దీనికి దానికి సంబంధం లేదు, మనకు తెలిసిందే. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ రివైవల్ తీసుకొచ్చినప్పుడు ఇంటర్నేషనల్ టూరిస్ట్ ట్రాఫిక్ కూడా వస్తుంది. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి రాజుగారు, రామ్ జన్మభూమి రామక్షేత్రం కట్టారు కదా, మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, 4 వెళ్తారు ఫ్యామిలీ నుంచి, లేకుంటే 5 మంది వెళ్తున్నప్పుడు ముందు ట్రైనో ఫ్లైట్లో వెళ్తారు, లేకుంటే మీ కార్ వేసుకొని హైదరాబాద్ నుంచి అక్కడ దాకా వెళ్తారు, టోల్ కట్టుకుంటూ పోతారు, హోటల్లో ఆపి రెస్టారెంట్లో లంచ్ చేస్తారు, డిన్నర్ చేస్తారు, నడిమిట్లో ఎక్కడ ఆగుతారు, రాత్రిపూట ఉంటారు, లేకుంటే ఫ్లైట్ తీసుకుని డైరెక్ట్ అక్కడ వెళ్ళి దిగుతారు, ఫ్లైట్ ఛార్జెస్. దాని తర్వాత అక్కడ హోటల్కి వెళ్తారు, ఫ్రెషన్ అప్ అవుతారు, నెక్స్ట్ డే ట్యాక్సీ అరేంజ్ చేస్తారు, అక్కడికి వెళ్ళడం ట్యాక్సీలు వెళ్తారు. టెంపుల్ ఒక్కటే కదా, దాని చుట్టూ ఒక సిస్టమ్, మొత్తం ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఆలోచించండి, అది అక్కడ ముస్లిమో హిందూ అని చూడట్లేదు, అందరికి బిజినెస్ వస్తుంది. అయోధ్యలో చాలా మటుకు మీకు తెలిసిన ముస్లిమ్స్ కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు రూల్స్ పాటించాలి, నాన్ వెజ్ పెట్టకూడదు, అంత రూల్ ఉంది అక్కడ. కానీ ద ఎంటైర్ ఈకో సిస్టమ్ ఈజ్ గెయినింగ్. తిరుమల తీసుకోండి, ఎంతమంది తిరుమలకి వెళ్తున్నప్పుడు కూడా చుట్టుపక్కల, ఈవెన్ తిరుపతికి వచ్చినప్పుడు, కిందకి వచ్చినప్పుడు, అక్కడి నుంచి కాళహస్తికి వెళ్ళినప్పుడు అక్కడ బిజినెస్, మళ్ళీ అందరికీ ఎంటైర్ ఈకో సిస్టమ్ ఈజ్ గెటింగ్ మనీ అనమాట, డబ్బులు. వాళ్ళకు చాలా మటుకు ఐ థింక్ 50,000 కోట్లు 60,000 కోట్లు అంటారు ఒకసారి ఫిగర్ అక్రాస్ ద కంట్రీ. సో దిస్ ఇస్ హ్యాపెనింగ్ అనమాట. దీనికి ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే ఐకాన్స్, దాన్ని అన్నిటి తెలియని గుడికి తీసుకెళ్తున్నారు మోదీ గారు మిమ్మల్ని. మా దగ్గర ఉన్న త్రిప్రయార్ రామక్షేత్రం చాలామందికి తెలియదు, చాలా పవర్ఫుల్ టెంపుల్ అండ్ వెరీ బిగ్ టెంపుల్. అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి సడన్లీ అక్కడ ట్రావెల్ బయట నుంచి లోకల్స్కి తెలుసు, బయట నుంచి ఉన్న ట్రాఫిక్ పెరిగింది. సో దిస్ ఈజ్ వాట్ మోదీ గారు చేసినప్పుడు. ఈ రామ్ మందిర్ అనేది ఒక ఐకాన్ లాగా ఉంది. మొన్న కూడా సుప్రీంకోర్టులో మీరు చూసుంటారు, పరాష ఆయన వెళ్ళి కేసు వేసాడు, మళ్ళీ చంద్రచూడ్ ఇట్లా చెప్పాడని చెప్పి మళ్ళీ ఆ జడ్జ్మెంట్ రీవిజిట్ చేయాలంటే 6 లక్షలు ఫైన్ కొట్టారు. విష్ణు ఐడల్ మీద లేదు, విష్ణు ఐడల్ సపరేట్. ఇది మొన్న సుప్రీంకోర్టు జడ్జ్మెంట్, రామ్ జన్మభూమి జడ్జ్మెంట్ గురించి అడ్వకేట్ పరాచా ఆయన పేరు, హీ వెంట్ అండ్ ఫైల్డ్ రివిజన్ పిటిషన్ కట్టాలి, ఎందుకంటే చంద్రచూడ్ ఏదో చెప్పింది ఆ రోజు జడ్జ్మెంట్ గురించి అని చెప్పి. సో సుప్రీంకోర్టు ఇమీడియట్ 2-3 రోజుల ముందే దే ఇమీడియట్లీ
ఇప్పుడు ఫైన్ 6 లక్షల రూపాయలు ఫైన్ వేసేది పడేశారు, కథం అయిపోయింది, నెక్స్ట్ టైం ఇక్కడ రాకండి అని చెప్పేసి. సో ఇక్కడ ఇప్పుడు కాశీ మథురా ఉంది, జ్ఞాన్వాపి ఉంది, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా మన వైపు హంపీ చూడండి, హంపీ రివైవలిజం అంత జరగలేదు, ఇప్పుడు కూడా హంపీకి వెళ్తున్నారు చాలామంది. హంపీలో జరిగిన అత్యాచారాలు చూస్తే ఇంకా చాలా ఎక్కువ, అక్కడ ఉన్న మొత్తం ధ్వంసం చేశారు ఇస్లామిస్ట్ వచ్చి. ఆ విరూపాక్ష మందిర్ ఒకటే ఉంది, మిగతా అన్నీ రిస్టోర్ చేశారు రీసెంట్లీ, ఉగ్ర నరసింహది ఐడల్ అంతా. కానీ మిగతా కూడా చేస్తున్నారు ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు. కానీ ఇట్లాంటి ఒక్కొక్క ప్లేస్, బేలూరు హాలివేడ్ ఉండొచ్చు, మీరు తమిళనాడుకి వెళ్ళండి, బెస్ట్ టెంపుల్స్ ఇన్ ఇండియా అండ్ తమిళనాడు. నేను అదే చెప్తాను ఎప్పుడు, మన తంజావూరులో ఉన్న బిరదేశ్వర టెంపుల్ బ్యూటిఫుల్, అదంతా చూసుకుని మనకు వీ రియలీ ఫీల్ ప్రౌడ్. ఎందుకు పిల్లలు, నేను అది చెప్తాను, ఫ్యామిలీస్ అందరూ అంటారు మేము స్విట్జర్లాండ్ వెళ్తున్నాం, మేము సింగపూర్ వెళ్తున్నాం, మేము యూరోప్కి వెళ్తున్నాం, మేము అమెరికాకి వెళ్ళండి, ఎవరు వద్దన్నట్లేదు. మీ పిల్లల్ని మన కల్చర్ చూపించారా, ఎస్పెషల్లీ ఇంప్రెషబుల్ ఏజ్, అంటే వాళ్ళకి తెలిసే ఏజ్లో తీసుకెళ్తే వాళ్ళు గుర్తుపెట్టుకుంటే. మన టెక్స్ట్ బుక్స్లో లేవు ఇదంతా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కైలాస టెంపుల్ ఎల్లోరాలో, అజంతా ఎల్లోరాలో ఎట్లా కట్టారు అందరికి తెలిసింది, ఫ్రమ్ టాప్ టు బాటమ్ కట్టారని మనకు తెలుసు, కానీ పిల్లలకు తెలియదు. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలు కూడా అర్థమవుతుంది. మీ పిల్లలు తీసుకొని మీ ఫ్యామిలీ ఎక్కడ వెళ్తే దే విల్ అండర్స్టాండ్ కల్చర్ని. దానికి మోదీ గారు సపోర్టు దానికి అక్కర్లేదు, కానీ అక్రాస్ ద బోర్డ్ చాలా మటుకు స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, ఇండివిజువల్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా కాంపిటీషన్ ఇప్పుడు మా దగ్గరికి రండి. అందుకే టెంపుల్ టూరిజం గురించి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. డెఫినెట్గా, ఎందుకంటే సోమనాథ్ టెంపుల్ తీసుకోండి, గుజరాత్లో లక్షల మంది వస్తారు సంవత్సరంగా, అక్కడ చాలామంది వస్తారు. దాని పక్కనే లార్డ్ కృష్ణ ఒక హంటర్ ఆర్చ్ కొట్టిన స్పేస్ ఉంది అక్కడ, అది అక్కడ ఉంది, ఆరో ఉంది అంతే. సో అక్కడి నుంచి మీరు అన్నీ చూసుకుంటూ పోతే స్పేసెస్, కల్చరల్ స్పేసెస్ వచ్చేస్తుంది మీకు అనమాట. సో ఈ టూరిజం అనేది ఒక తిరుమలనో ఒక గురువాయూరో లేకుంటే వైష్ణోదేవి కాదు, దానికన్నా కాకుండా మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్లోనే మీరు తెలంగాణలో ఎన్ని గుళ్ళు ఉన్నాయి చూడండి, ఎంతోమంది చూసారు. ఒక లైఫ్ టైం సరిపోదు రాజుగారు, చెప్తున్నాను. మన భారతదేశం చూడండి, బోత్ కల్చరల్ అండ్ నాన్ కల్చరల్ కూడా, ఈవెన్ బ్యూటీ చూడడానికి టూరిజం కోసం బీచ్లు కానివ్వండి, గ్రీనరీ కానివ్వండి, స్నో కానివ్వండి, డెజర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ చూడడానికి, ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ చూడండి, ఇంకా ఉన్నాయి చాలా, మొత్తం జీవితం సరిపోదు. సో మోదీ గారు చేస్తున్న ఈ మూవ్ మనం అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే. కల్చరల్ నేషనలిజం, అది రామ్ జన్మభూమి ఒక ఫోకస్ పాయింట్ అయిపోయింది, అంతే ప్రాబ్లం, ఒక ఫోకస్ పాయింట్ అయిపోయింది. ఓకే, వీల్ ఆల్ అప్రిషియేట్ దట్ ఫోకస్ పాయింట్. దాంతోపాటు ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు క్రిటిసిజం మళ్ళీ వస్తుంది, అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పుడు కూడా మస్జిద్ కట్టలేదు చూడండి, అది ఎవరు తప్పండి, అది వాళ్ళకి స్థలం కేటాయించారు కదా, కేటాయించారు, దాని కాంట్రవర్సీ చేశారు, దాని ఏదో చేశారు, మళ్ళీ మీరు కట్టండి, ఎవరు వద్దనట్లేదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ద ఫస్ట్ మాస్క్ అవుట్ సైడ్ మెక్కా అండ్ మదీనా, మా ఇంటి నుంచి 16 కిలోమీటర్ల దూరం కేరళలో, ఫస్ట్ మాస్క్ అవుట్ సైడ్ మెక్కా అండ్ మదీనా, ఆలోచించండి. ఫస్ట్ చర్చ్ ఇన్ ఇండియా సెయింట్ థామస్ కొడంగల్లూరు, ఫస్ట్ సినగాగ్, ఎర్లియస్ట్ సినగాగ్, జ్యూస్ వచ్చి దిగారు అగైన్ కొడంగల్లూరు. సో ఇట్ వాజ్ అ బిగ్ పోర్ట్ టౌన్ ఆ టైంలో. అదే మీరు చూసుకుంటే చాలా మటుకు మీరు అర్సవల్లి కానివ్వండి, మీరు సింహాచలం గురించి మాట్లాడతారు, దీస్ ఆర్ ఆల్ నోన్ టెంపుల్. కానీ తెలియని చాలా చిన్న చిన్న టెంపుల్ ఉన్నాయి, కురమనాథ లాంటి టెంపుల్స్. హిస్టరీ చెప్పాలి మన వాళ్ళకి, టెక్స్ట్ బుక్స్లో లేవు. అది మన వాళ్ళు కూడా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నేను ఎప్పుడు చెప్తాను, సద్గురు జగ్గి వాసుదేవ్ కానీ శ్రీ శ్రీ రవిశంకర్ పాపులర్ ఎందుకు ఉన్నారంటే వాళ్ళు యంగ్స్టర్స్తో కనెక్ట్ చేసుకున్నారు చాలా మంచిగా. ఈవెన్ మీరు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళండి, ఇక్కడ మా జూబ్లీహిల్స్లో ఉంది, సికింద్రాబాద్లో ఉంది. మోస్ట్ 80% ఆఫ్ ద ఆడియన్స్, అంటే భక్తులు, డివోటీస్ హు కమ్ దేర్ ఆర్ యంగ్స్టర్స్. ఎందుకంటే వాళ్ళకి డాన్సింగ్ మూడ్ అదన్నీ అలౌ చేస్తారు అక్కడ, మ్యూజిక్తో డ్యాన్స్. మిగతా టెంపుల్స్ మీరు అట్లనే కూర్చోండి, మేము చెప్తాం మీరు వినండి అని, అక్కట్లుగా దే ఆల్సో డ్యాన్స్ విత్ ద మ్యూజిక్. వాళ్ళు ఊరేగింపు తీస్తారు, ప్రొసెషన్ తీస్తారు టెంపుల్ లోపల, దే ఆర్ అలౌడ్ ఆల్ దాట్. దాంతో ఏమవుతుందంటే చాలా మటుకు యంగ్స్టర్స్ హిందూస్ నుంచి బయటకు వెళ్ళలేదు, కానీ హిందూజంతో కనెక్ట్ లేని వాళ్ళు తిరిగి వస్తున్నారు, రీకనెక్ట్ అవుతున్నారు. అండ్ కుంభమేళా ది బెస్ట్ ఎగ్జాంపుల్ వీ కెన్ కన్క్లూడ్. ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది కేవలం ఆ కొద్ది రోజుల్లోనే అప్రాక్సిమేట్గా ఎంత ఇన్కమ్ వచ్చి ఉండొచ్చు సార్? ఐ మీన్ దర్ వేరియస్ ఎస్టిమేట్స్ అనమాట. కొంత 1,20,000 అంటున్నారు, కొంతమంది 60,000 కోట్లు అంటున్నారు. దేర్ ఆర్ డిఫరెంట్ ఎస్టిమేట్. ఎందుకంటే కుంభమేళా అనేది అగైన్ ద ప్రాబ్లమ్ విత్ కుంభమేళా ఇస్ క్రిటిసిజం ఏంటి, అక్కడ నీళ్ళు బాగాలేవు. ఓకే, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఎందుకంటే ఏదైనా క్రిటిసైజ్ చేయాలి కదా, అక్కడ అది జరిగింది ఇది జరిగింది. నేను చెప్పిన ఫిగర్ ప్రకారం ఇట్స్ అబౌట్ ఎస్టిమేటెడ్ 1.2 lakh crore ఎస్టిమేట్ రెవెన్యూ. ఐఎమ్ కోటింగ్ ఫ్రమ్ ద ఫిగర్ అన్నమాట. సో అట్లాంటి చాలా జరిగింది. మహాకుంభమేళకి అప్రాక్సిమేట్లీ 2025లో జరిగిన దానికి 3 లక్షల కోట్లు అంటున్నాను. దానికని నేను 2019 చెప్తున్నాను 1.2. ఓకే, మహాకుంభమేళకు 3 లక్షల కోట్లు వచ్చింది అంటున్నారు. వీళ్ళు పెట్టింది అంత రాష్ట్ర ప్రభుత్వం కానీ అది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాదు కదా, వస్తూనే ఉంటారు కదా. ఇంకా ఇప్పుడు కుంభమేళ ఒకటే ప్లేస్ జరగదు కదా, 4 స్థలాలు జరుగుతాయి దేశంలో. ఇట్ హ్యాపెన్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. సో అప్పుడు జరిగినప్పుడు అగైన్ ద ట్రాఫిక్ విల్ మూవ్ హియర్ ఆల్సో అనమాట. సో
ఇది మనం అప్రిషియేట్ చేయాలండి రాజు గారు. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన పిల్లలకి లాయర్ ఇస్ లార్డ్ గణేష్ ఆర్ లైక్ దిస్ అని ఎక్స్ప్లెయిన్ చేయలేరు పేరెంట్స్కి తెలియదు. తల ఎలిఫెంట్ది, బాడీ హ్యూమన్ది. ఎట్లా కేరళ స్టోరీలో అమ్మాయి ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళ ఫాదర్ దగ్గర, మీరు నాకు ఇది నేర్పియలేదు, యూ డింట్ టెల్ మీ అబౌట్ దిస్, సో ఐ కుడ్ నాట్ ఆర్గ్యూ విత్ సంబడి. అది చెప్పడానికి మన దగ్గర ఉన్న పురోహితులు కానివ్వండి, మన దగ్గర ఉన్న ప్రవచనం చేసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన దగ్గర ప్రాబ్లం ఎక్కడైపోతుందో, మనం చాలా కాంప్లికేటెడ్ లాంగ్వేజ్లో సాంస్క్రిట్లో తీసుకెళ్ళిపోతాం. సింపుల్ లాంగ్వేజ్ సద్గురు జగ్గి వాసుదేవ్, శ్రీ రవిశంకర్ చేసేటట్టు ఇంకా చాలామంది ఉన్నారు అట్లాంటి స్వామి. దే ఎక్స్ప్లెయిన్ ఇన్ అ వెరీ వెరీ సింపుల్ లాంగ్వేజ్. అది ప్రేక్షకులకు, అక్కడున్న ఆడియన్స్కి, అక్కడున్న డివోటీస్కి అర్థమైపోతుంది రాజు గారు. ఎస్, ఈ మోదీ సర్కార్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. బియాండ్ పాలిటిక్స్, రాజకీయాలకు అతీతంగా చూడాలి. ఎందుకంటే ఇది ఎకానమీతో కూడా కనెక్ట్ అయి ఉంది. సో ఇదంతా కూడా ఇంకా వేగంగా అడుగులు వేయాలి, ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. థ్యాంక్ యూ సురేష్ గారు, ధన్యవాదాలు. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.